నమస్కారం. డిఎఫ్ న్యూస్ కి స్వాగతం. భర్త ఇంటి ముందు భార్య ధర్నా. కల్హేర్ మండల కేంద్రానికి చెందిన రమేష్ గుంటూరుకు చెందిన రంజితతో ఏడాది క్రితం హైదరాబాద్ లో ప్రేమ పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని రజిత ఆందోళన. నెల క్రితం నుండి ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి ఇబ్బందులకు గురి చేయడంతో 3 రోజుల నుండి రమేష్ ఇంటి వద్దకు వచ్చి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న రజిత. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన అబ్బాయి మరియు కుటుంబీకులు. వివరాల్లోకి వెళితే, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల కేంద్రానికి చెందిన రమేష్, గుంటూరుకు చెందిన రజితలు ఇద్దరూ కలిసి హైదరాబాద్లోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తుండగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారి ఏడాదిన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రేషన్ కార్డు, కేవైసీ పేరు చెప్పి నెల క్రితం స్వగ్రామానికి చేరుకొని భార్య రజిత ఫోన్ నంబర్లను బ్లాక్ చేశాడు. దీంతో భర్త ఫోను కలవకపోవడంతో భార్య రజిత భర్త స్వగ్రామమైన కల్హేరుకు గత 3 రోజుల క్రితం చేరుకుంది. ఒకరోజు బాగానే మాట్లాడిన కుటుంబీకులు 2 రోజుల నుండి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో రజిత పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో భర్త ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తోంది. పై విషయమై రజితకు మీడియా వివరణ కోరగా హైదరాబాద్లో నాకు పరిచయం అయ్యిండు, దాని తర్వాత నాకు లవ్వు అని అంటే నేను వద్దు, మనకు సెట్ కాదు అని చెప్పాను. అయినా నాకు బ్లాక్మెయిల్ చేసి నువ్వు నాకు లవ్ చేయకపోయినా పెళ్లి చేసుకోకపోయినా నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే మా అమ్మకు కానీ మా అక్కకు కానీ నీకు ఏ సంబంధం లేదని మా ఇంటి వాళ్లకు చెప్పేసేయని చెప్పాడు. మన పెళ్లి విషయం ఇంటి వాళ్లకు ఏడాదిన్నర నుంచి ఇవాళ చెబుతా రేపు చెబుతా అని చెప్పలేదు. ఫైనల్గా నెల నుంచి నన్ను కొట్టడం, తిట్టడం, దూరం పెట్టడం చేసేసి మొత్తానికి వాళ్ళ ఊరు వచ్చేసి నా నెంబర్లు బ్లాక్ చేసేశాడు. ఇప్పుడు వాళ్ళు నన్ను కోడలుగా ఒప్పుకోవడం లేదు. వీళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ ఇంటి ముందే నేను చచ్చిపోతానని రజిత వాపోయింది. గుంటూరు డిస్టిక్ అచ్చంపేట మండలం తాళచెరువు. అల్లూరి రమేష్ అనే అబ్బాయి కల్లేరు నన్ను లవ్ చేసిండు. మేమిద్దరం ప్రేమించుకున్నాము. నేను ఫస్ట్లో స్టార్టింగ్లో అతను నన్ను ప్రేమించినప్పుడు ఈ ప్రేమ గీమ నాకు సెట్ కావు అని చెప్పినప్పుడు అతను నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. 1.5 సంవత్సరం అయిపోయింది మ్యారేజ్ చేసుకొని. ఈ 1.5 సంవత్సరం నుంచి ఇవాళ చెప్తా, ఈ నెల చెప్తా, రేపు చెప్తా, మాపు చెప్తా అనుకుంటా ఇక్కడ దాకా తీసుకొచ్చేసాడు. లాస్ట్ అండ్ ఫైనల్ గట్టిగా నువ్వు చెప్తావా లేదా అంటే ఈ నెల చెప్తా అని చెప్పేసి హెల్త్ బాగోలేదని ఒక రీజన్తో ఇంటికి వచ్చి 20 రోజులు ఉన్నాడు. 20 రోజుల తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏదో రేషన్ కార్డు అది అని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు వారం అయిపోతుంది. ఈ వారం రోజుల్లో
అతను నా నెంబర్ బ్లాక్ చేయడం, నన్ను వద్దనడం అంతా చేసేసాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చాను, ఇక్కడ కేసు పెట్టాను. కేసు పెట్టినా ఏది పెట్టినా నాకు న్యాయం జరగలేదు. ఈ 3 days నేను రోడ్డు మీదనే ఉన్నా. ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తేనేమో ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. ఇప్పుడు అతను నన్ను వద్దంటే నేను ఇక్కడే ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతా. అతను నన్ను భారీగా ఒప్పుకొని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తేనేమో ఏం లేదు, తీసుకెళ్ళకపోతే నేను ఇక్కడ ఏదో ఒకటి వేసుకొని చచ్చిపోతాను. వచ్చే రోజు కలిసినట్టు కాదు, వచ్చే రోజు సాయంత్రం 10 వచ్చిన రోజు పిఎస్లో కేసు పెట్టిన రోజు 10:30 వరకు 10 వరకు మాట్లాడుకున్నాము. నైట్ మాట్లాడుకున్నాము. ఆ రోజు నైట్ ఉన్నాడు. ఆ నైట్ ఎస్కేప్ అయిపోయి అతను నెక్స్ట్ డే నుంచి ఇప్పటి వరకు నాకు కంటికి కనిపించలేదు. ఇంటికి వచ్చి చూస్తేనేమో తాళాలు వేస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ తనకు ఫోన్ చేసినా తన ఫోన్ అందుబాటులో లేదు, నాట్ రీచబుల్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తేనేమో ఇంటికాడ తాళం వేసింది. ఇప్పుడు అతను నన్ను భారీగా ఒప్పుకోకపోయినా వాళ్ళ ఇంట్లోకి తీసుకోకపోయినా నేను ఇదే ఇంటి ముందు ఏదో ఒకటి వేసుకొని చచ్చిపోతాను.